తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ఈ నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ద్వాదశ రాశులపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ గ్రహాలు, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అయ్యప్ప శ్రీకృష్ణ సుధీర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది? గురు రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడు? గురుడు మిథున రాశి వారికి సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రకంగా చూస్తే ఆదాయ వ్యయాలు గనక ఆదాయం మంచి లాభసారిగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. మిథున రాశి వల్ల అందరికీ ఇస్తారేమో. కానీ ఈ రాశి వారికి వ్యయస్థానంలో సంవత్సర ప్రారంభంలో గురుడు మే 14 వరకు వ్యయస్థానంలో, తదుపరి రాశిలో ప్రవేశిస్తున్నాడు. అయితే ఇక్కడ సప్తమ దశమాధిపతిగా ఉభయ కేంద్రాధిపతి రీత్యా దోషైనటువంటి గురుడు యొక్క సంచారం రాశిలో ఉన్నందువల్ల ప్రతి చోట ఎదుటి వాళ్ళ మాటకు తలవగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దానికి తోడుగా వీరికి ప్రతికూలతలు అధికమవుతున్నాయి. న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి, అదేవిధంగా వచ్చే శత్రువుల పీడ అధికంగా ఉన్న కారణం చేత ప్రతినిత్యం కూడా ఒక రకమైనటువంటి అప్రమత్తతో వ్యవహరించవలసిన పరిస్థితులు వీళ్ళకి కనపడుతున్నాయి. తదుపరి శని వీరి రాశి వారికి రాజ్యస్థానంలో ప్రవేశిస్తున్నాడు. తను ఇష్టం లేని పని కష్టంతోనో లేకుంటే ఎదుటివారి యొక్క ప్రోద్బలంతోనో చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శని కర్మస్థానంలో ప్రవేశిస్తున్న దానివల్ల కొన్ని కర్మ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానివ్వండి, పితృ సంబంధమైనటువంటి, మాతృ సంబంధమైనటువంటి ఆరోగ్య భంగాలకు కానీ సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా వచ్చేసి ఈ రాశి వారికి రాహు యొక్క స్థితి భాగ్యంలో ప్రవేశిస్తున్నాడు. తద్వారా అదృష్టాన్ని పూర్తిగా తుడిచిపెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. మీరు ఎంత కష్టపడినా కూడా ఆ కష్టపడిన కష్టం మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి కానివ్వండి, జీవితంలో ప్రతినిత్యం కూడా డబ్బులు కాకుండా మిగతా విషయాలన్నింటిలోనూ రాజీపడి జీవించవలసి వస్తుంది. వేరే వ్యక్తులకు లోబడి లేదంటే వచ్చే పరిస్థితులకు లోబడి తలవగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కానివ్వండి, అదేవిధంగా వచ్చేసి మూర్తి రీత్యా ఉన్నటువంటి గతులు కానివ్వండి, వీరికి కొంత ప్రతికూల వాతావరణాన్ని, శారీరకమైనటువంటి అనారోగ్యాలను సూచిస్తున్నాయి. ప్రయాణ సంబంధమైన విషయాల్లో ప్రయాణాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఎప్పుడైతే సెప్టెంబర్ నెల చివరిలో గురుడు ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తాడు, అక్కడి నుంచి ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలు లభిస్తున్నాయని చెప్పవచ్చు. కుటుంబ జీవితం కానివ్వండి, ఆర్థిక విషయాలు కానివ్వండి, అదేవిధంగా మాట చెల్లుబాటుకు కానివ్వండి, వీరికి ఉన్నతమైనటువంటి యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు అధికారం బలీయం అవుతున్నది. అదేవిధంగా ప్రతిపక్షంలో కానీ అధికారం కోల్పోయిన వ్యక్తులకు సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత అధికారాన్ని పొందడానికి కానివ్వండి, తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కానివ్వండి అవకాశాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి కుజుడి యొక్క స్థితి సంవత్సర ప్రారంభంలో రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా వచ్చేసి ద్వితీయ స్థానంలో నీచలో వచ్చేసేసి మే చివరి వరకు ఉన్న కారణం చేత మొదటి భాగం చూసుకున్నట్లయితే చాలా ఖర్చుతో కూడుకొని కానీ, లేదంటే వచ్చేసి విపరీతమైనటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి పరిస్థితులు కానీ ఎదుర్కొంటున్నారని చెప్పచ్చు. తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లోపిస్తుంది. కుటుంబంలో వచ్చేసి ఉన్నటువంటి వ్యక్తులు దూరం అవుతారు, లేదంటే వచ్చే దూర ప్రాంతాలకు వాళ్ళు తరలి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా వచ్చేసి ఏకాకిగా, ఒంటరిగా ఉన్నాననే భావన ఏర్పడుతుంది. నమ్మిన వ్యక్తులు, సొంత వ్యక్తులు వీరికి నమ్మక ద్రోహం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నమ్మిన వ్యక్తుల వల్ల మోసాలకు గురి కావటం కానివ్వండి, లేదంటే వచ్చేసి ఇతరుల వ్యక్తుల యొక్క మోసాలు లేకుంటే నమ్మక ద్రోహాలకు గురి కాయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తక్కువ అయితే అంత తక్కువ రిస్క్ తీసుకోండి. మీరు అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చి మీకు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండటం ఆవశ్యకం. ఆర్థికపరమైన రంగంలో ఉండేటువంటి వ్యక్తులు కానివ్వండి, లేకుంటే ఆర్థిక పన్ను శాఖ వారు వీరిని ప్రత్యేకంగా వచ్చేసి ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవస్థలు కూడా, ముఖ్యంగా గ్రంథులు వీరి శరీరంలో ఉండేటువంటి కొన్ని అనారోగ్యాలను తిరిగి రేపెట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనపడుతున్నది. శని యొక్క స్థితి మీనంలో రాజ్యస్థానంలో ఉన్న కారణం చేత కొన్ని పనులు కొన్ని తప్పని పరిస్థితుల్లో తన స్థాయికి తగినవి కాని పనులు చేయవలసి వస్తుంది. లేదు తనకంటే తక్కువ స్థాయి వ్యక్తులతో కలిసి పనిచేయవలసి వస్తుంది, లేదంటే వాళ్ళ కింద పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఆ వ్యక్తి స్థాయి ఇతని స్థాయితో పోల్చినట్లయితే ఏ రకంగానే సరిపోదు. కానీ తప్పని పరిస్థితుల్లో తనకంటే చాలా తక్కువ స్థాయిలో ఉండే వ్యక్తులు లాభం కోసం, వ్యాపారంలో వృద్ధి కోసం, లేకుంటే ధనలాభం కోసం అన్నిటికీ సర్దుబాటు కడి జీవితం గడపవలసినటువంటి పరిస్థితి సంవత్సరం కనపడుతున్నదని చెప్పవచ్చు. సంతానానికి ఉన్నతమైన యోగాలు ఏర్పడుతున్నాయి, అది కూడా ద్వితీయార్థంలో ఏర్పడతాయి. క్రమంగా వచ్చేసి ద్వితీయార్థం తదుపరి నుంచి ఈ రాశి వారికి కొంత మానసిక స్థైర్యం కానివ్వండి,
కొంత అంతర్గతమైనటువంటి కొంచెం మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. ఇలాంటి ఉన్నతమైన స్థితి ద్వితీయార్థంలో ఏర్పడుతుంది కాబట్టి ప్రథమార్థం ముఖ్యంగా ఓర్పు వీళ్ళకి ఆవశ్యకం. కాలం మీది కాదు కాబట్టి తగ్గి ఉండటం తప్పదని గుర్తించండి. గురుగారు, మీరు ప్రారంభంలోనే ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ అవమానాలు చెప్తున్నారు కదా, దీన్ని ఆధారంగా చేసుకొని ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అనేది చెప్పడానికి ఉండదంటారా? ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇది వచ్చేసేసి పూర్తి స్థూలంగా సంవత్సరాన్ని ఫలితం. ఒక్క దాంట్లో లబ్ధి వచ్చి 9 నష్టపోయినా ఆ వచ్చింది వాల్యూమ్గా చూసుకుంటే లాభం ఉండొచ్చు, కానీ 9 చోట్ల ఓడిపోయి ఒక చోట గెలుస్తున్నాడు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు 9 చోట్ల ఓడిపోయాడు, ఒక చోటే వచ్చాడు, కానీ 9 లాస్ని అది దాన్ని పూడ్చగలిగింది కాబట్టి లాభమే ఉంటుంది. కానీ 9 చోట్ల ఓడిపోయారు కాబట్టి అవమానం అంటాను. అంటే తను కొన్నిటికి లోబడితేనే ఈ సంవత్సరం వాళ్ళది అవుతుంది, లేదంటే సర్దుకుపోకపోతే ఉన్న లాభం కూడా పోతుంది. ఇలాంటి స్థితిలో ఉంటారు మిథున రాశి వాళ్ళు అని చెప్పచ్చు. అలాగే విదేశాల్లో ఉండే వాళ్ళకి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? మిథున రాశి వారికి విదేశాల్లో ఉన్నా స్వదేశంలో ఉన్నా కూడా వీళ్ళకి తరచూ ప్రయాణాలు తప్పవు అని చెప్పచ్చు. ఎందుకంటే వచ్చేసి గురుడు ఈ రాశిలోంచి ద్వితీయ స్థానంలోకి మళ్ళీ ద్వితీయం నుంచి ఈ రాశిలోకి ఇలా ప్రవేశించడం వల్ల ముందుకి వెనక్కి వ్యయం నుంచి రాశిలోకి, రాశిలోంచి ద్వితీయంలోకి, ద్వితీయం నుంచి మళ్ళీ రాశిలోకి ఈ విధమైనటువంటి గురుడు యొక్క అనిశ్చితి వల్ల తరచూ మార్పులకు వస్తాయి. అదేవిధంగా కొంతమంది ప్రయాణాలు తప్పనిసరి పరిస్థితుల్లో వృత్తిరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అది లాభంగా ఉంటుందా నష్టంగా ఉంటుంది తర్వాత విషయం, కానీ అప్పటి వరకు ఎలాంటి ప్రాంతాలకు కొత్త ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు కలిగిస్తుందని చెప్పచ్చు. ఇంకా ఎటువంటి పరిహారాలను మరి పాటించుకోవాలి వీళ్ళు? గురు సంబంధమైన పరిహారాలు ఆవశ్యకం. దత్తాత్రేయ స్వామిని కానివ్వండి, దత్త సంబంధమైనటువంటి క్షేత్రాలు సందర్శన చేయటం కానివ్వండి, నిత్యం శనగలతో కూర్చున్నటువంటి మాలను దక్షిణామూర్తికి సమర్పించండి. తద్వారా వచ్చేసి గురుగ్రహ పీడ తొలగి మీకు గురువు యొక్క అనుకూలతలు, గురువు యొక్క జ్ఞానపరమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని చెప్పచ్చు. గురుగారు, విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. స్వస్తిశ్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రజలందరూ కూడా విశ్వావసునామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తోగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు.